గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ బిగ్ డిబేట్ విత్ చేతన్. ఈరోజు మనం అదానీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. యూఎస్లో ఆయన పేరు మీద ఒక కేసు రిజిస్టర్ అయింది, అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. దీని మీద రాహుల్ గాంధీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఆయన అన్న విషయాలేంటి, అసలు ఆ కేసు ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. మోదీని అదానీ రక్షిస్తున్నారని, ఆయన 2,000 కోట్ల స్కామ్ చేశారని అది బయటపడిందని యుఎస్లో రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే అదానీని ఇవ్వాల వెంటనే అరెస్టు చేయాలని కూడా, దీని మీద జేపీసీ పార్లమెంటరీ జేపీసీ కమిషన్ కూడా వేయాలని రాహుల్ గాంధీ గారు అన్నారు. అయితే ఈ కేసు ఏంటంటే, అదానీ గ్రీన్ ఎనర్జీ కేసులో ఆ ప్రాజెక్టుని ఒక గవర్నమెంట్, భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నమెంటు ఆ పర్టిక్యులర్ అదానీ గ్రూప్కే ఆ ప్రాజెక్టు వచ్చేలా చూస్తే వాళ్ళకి 2,100 కోట్లు ఇస్తామని చెప్పి ఆయన ఒప్పుకున్నట్లు అమెరికా కోర్టులో ఒక నేర ఆరోపణ జరిగింది. దాని మీద ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్టు కానీ వాళ్ళకి వచ్చి ఉంటే, దానివల్ల ఆఫ్టర్ ట్యాక్స్ రిడక్షన్, ట్యాక్స్లు అన్నీ కట్టిన తర్వాత కూడా వాళ్లకు వచ్చే లాభం ఎంత అని అంచనా వేసినప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు, దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రాజెక్టు వల్ల వాళ్ళకు వస్తుంది అన్నప్పుడు, 2 లక్షల కోట్లు వస్తుంది అన్నప్పుడు ఆ ఫలానా ముఖ్యమంత్రికి 2,000 కోట్లు బ్రైబ్ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అలాంటప్పుడు మరి ఈయన చేసిన, ఇంకా రాహుల్ గాంధీ గారి మాటల్లో చెప్పాలంటే, అదానీ ప్రతిరోజు భారతదేశంలో అవినీతి చేస్తూనే ఉన్నారు. అదానీ మొత్తం భారతదేశాన్ని హైజాక్ చేశారు. ఎయిర్పోర్ట్లు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, పోర్టులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఇలా ప్రతి భారతదేశంలో ఒక పొలిటికల్, ఫైనాన్షియల్, బ్యూరోక్రాటిక్ నెట్వర్క్ ఒకటి తయారైంది. ఇది భారతదేశాన్ని ముంచుతుంది అని రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఆయనతో పెట్టుబడులు లేదు, ఆయన ఎవరితో అయితే పెట్టుబడులు పెడుతున్నాడో, ఆయన ప్రాజెక్టులు ఏ స్టేట్ గవర్నమెంట్తో అయితే పొత్తు నడుస్తున్నాయో వాళ్ళందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి అని రాహుల్ గాంధీ గారు నొక్కి మరీ చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి గారి విషయం ఏంటని పర్టికులర్గా ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు, ఖచ్చితంగా ఆయనతో పాటు మిలాఖతై ప్రాజెక్టులు నడుస్తున్న ప్రతి స్టేట్ మీద నేను ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాను. అయితే ప్రతి స్టేట్లోనూ ఇదే కండిషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు అని ఆయన దాన్ని తోసిపుచ్చారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో పొలిటికల్, ఫైనాన్షియల్, బ్యూరోక్రాటిక్ నెట్వర్క్తో ఒక పెద్ద స్కాములు, రోజు ఒక పెద్ద స్కామ్ జరుగుతుందా అనేది మనం ఒకసారి మాట్లాడుకుని, దాంతోపాటు ఇప్పుడు ఆయన మీద, అదానీ మీద పెట్టిన కేసు ఎలా ఉంటుంది, అమెరికాలో రిజిస్టర్ అయిన కేసు విచారణ ఎలా సాగుతుంది, దానికి భారతదేశం కోఆపరేట్ చేస్తుందా, మోదీ గారు ఉన్నంతకాలం అదానీకి ఏం కాదు, ఆయన అరెస్ట్ కూడా కాదు అని రాహుల్ గాంధీ గారు మరీ చెప్తున్నారు. అది భారతదేశంలో మోదీ గారు మొన్న ఇచ్చిన స్పీచ్లో ఒక లైన్ని తీసుకొని, మరి హమ్ సాత్ హే తో, హమ్ ఏక్ హే తో క్యా జాయేగా అని మోదీ గారు తీసుకొని, సేఫ్ రహేంగే అనే ఒక మోదీ గారి స్టేట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీ గారు ఇవాళ దాన్ని అదానీకి అప్లై చేసి, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత కాలం వాళ్ళు సేఫ్గానే ఉంటారు అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ డిబేట్లో నాతో పాటు పాల్గొనడానికి నర్రా విజయ్ కుమార్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే శివకుమార్ గారు కాంగ్రెస్ నుంచి, గాలి వినోద్ కుమార్ గారు పొలిటికల్ అనలిస్ట్ మరియు లా యూనివర్సిటీ డీన్గా కూడా పనిచేశారు. ముందుగా వినోద్ కుమార్ గారు, అసలు ఈ కేసు ఏంటి? ఈ కేసులో అదానీ గారిని ఒక యుఎస్ కోర్టు నిందితుడిగా, లేదు నేర ఆరోపణను ఎదుర్కొంటున్న వాడిగా వేసింది, అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. మీకు ఒక అదానే కాదండి, మొత్తం గుజరాత్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఇవాళ భారతదేశం 2,50,000 కోట్లు అన్ని కూడా ఇవాళ మొత్తం గుజరాత్లో ఉన్న వ్యాపారస్తులంతా భారతదేశాన్ని లూట్ చేశారు. ఆ లూట్ చేసిన సొమ్మంతా కూడా విదేశాల్లో పెట్టుబడి పెట్టారు. అక్కడ కూడా అక్రమ సంపాదనల పేరుతో ఇవాళ పెట్టుబడులను విపరీతంగా పెంచేసుకొని, ఆ అక్రమంగా వాళ్ళు అక్కడ ఇవాళ 25% పెట్టుబడులు అమెరికాలో పెట్టుబడి పెట్టినంటే వాళ్ళ యొక్క ఆదాయం ఎంత ఉందో అర్థం చేసుకోండి. మొత్తం అమెరికాను ఇవాళన్నా నిజంగానే ప్రభావితం చేస్తారు ఆర్థిక రంగంలో అంటే, ఒకప్పుడు మొత్తం అమెరికన్ పెట్టుబడిదారులు మాత్రమే ఉండే, కానీ ఇవాళ అదానీ లాంటి వాళ్ళు, గుజరాతీ పెట్టుబడిదారులు కూడా అందులో భాగస్వామ్యమైనారు. ఇవాళ వీళ్ళు
అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూల్చే స్థితికి ఇవాళ అమెరికా ఎదిగిందంటే అందుకే అరెస్టులు దాకా అమెరికా ఇవాళ వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఇవాళ వీళ్ళ మీద ఆధారపడి మొత్తం అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ సొంత గుజరాత్ స్టాక్ ఎక్స్చేంజ్ సపరేట్ గా పెట్టుకున్నారు. ఈ దేశంలో ఇవాళ మొత్తంగా అన్ని పరిశ్రమలు అన్ని గుజరాత్ కి తరలిపోయినాయి, ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్ కూడా. సో స్టాక్ మార్కెట్ తో సహా సొంతగా ఒక స్టేట్ స్టాక్ మార్కెట్ కి, అంటే ఈ దేశంలో నిఫ్టీ ఉండగా సపరేట్ గా గుజరాత్ గిఫ్ట్ తయారు చేసుకొని ఇవాళ పెట్టుకుని ఇవాళ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇవాళ లక్షలాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలుపుతున్నాయి గుజరాత్ అంటే బికాస్ ఆఫ్ ది వాళ్ళ సొంత మార్కెట్ విధానాలు. ఆ రాష్ట్రం మొత్తం ఈ దేశ సంపదనను కొల్లగొట్టి తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెడుతూ అక్కడ నుండి మొత్తం వరల్డ్ మార్కెట్ లో ఉన్న గోల్డ్ బిస్కెట్స్ కానీ, వరల్డ్ మార్కెట్ లో ఉన్న టోటల్ ఎంతైతే విలువైన వజ్రాలు కానీ ఇవాళ నీకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయి, భారతదేశంలో ఎక్కడ దొరుకుతాయి అంటే గుజరాత్ లో దొరుకుతాయి అని చెప్పేసి ఇలా మొత్తం ప్రపంచంలో ఉన్న విలువైన మార్కెట్ అంతా కూడా గుజరాత్ లోనే ఉంది. సో కాబట్టి గుజరాత్ అంతగా ఎదగడానికి ఏంటంటే మొత్తం భారత సంపదను దోపిడీ చేయడం కాకుండా ప్రపంచ సంపదను కూడా దోపిడీ చేసి ఇలా అక్రమ సంపదనలో ఇవాళ వీళ్ళు హైయెస్ట్ గా వీళ్ళ ప్రాఫిట్స్ చూపించుకొని అక్కడ షేర్స్ అని కొనుక్కొని ఇవాళ అక్కడ ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూల్చే పరిస్థితి. ఇలా అదాని లాంటి వాళ్ళు, గుజరాత్ మార్వాడీలు, గుజరాతీలు ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ దేశానికి అంత ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ముంచడం కాకుండా ప్రపంచాన్ని ముంచే స్థితికి ఎదిగిండ్రు. దానికి మోడీ ఇలా తోడుగా ఉన్నాడు. మోడీ తోడుగా ఉన్నంత కాలం వీళ్ళకి ఏం కాదనేది వాస్తవం. రాహుల్ గాంధీ ఏ ఆరోపణలు అయితే చేస్తాడో మరి ఆ ఆరోపణలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందులో ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి కూడా ఆయన పాత్ర ఉన్నదనేది, రేవంత్ రెడ్డి కూడా ఆయన బిజినెస్ లో ఈయన కూడా ఉన్నదనేది ఇక్కడ మనం చూస్తున్న అంశం, చర్చిస్తున్న అంశం. ఒకవేళ తప్పు ఈయన ద్వారా కూడా జరిగి ఉంటే, రేవంత్ రెడ్డి దగ్గర జరిగి ఉంటే కూడా అది తప్పకుండా ఆయన మీద కూడా ఇలా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ క్రమంలో అదానీ అంటే ఇవాళ అదానీ ఏదైతే బిజినెస్ లో మొత్తం పోర్టులు, ఈ దేశంలో ఉన్న పోర్టులు తీసుకోండి, ఈ దేశంలో ఉన్న టోటల్ ఇన్కమ్ ప్రాఫిట్స్ బిజినెస్ అంతా కూడా అదానీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. సో కాబట్టి దానికి వెనక అంతా కూడా మోడీ ఉన్నాడు. ఇదంతా కూడా నేను చెప్తున్నమాట కాదు, రాహుల్ గాంధీ చెప్తున్నమాట. అదే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం, అంటే మోడీని ప్రధానమంత్రిని చేయకుండా అదాని నిద్రపోడు, అదానిని ప్రపంచ కుబేరునిగా చేయకుండా మోడీ నిద్రపోడు. ఇలా ప్రపంచ కుబేరులో నంబర్ 1 కుబేరునిగా ఇలా తయారు చేయడానికి ఇవాళ మోడీ ఆయన అదాని కలిసి ఇవాళ మొత్తం ప్రపంచాన్ని, అఖండ భారత్ అనేది ఈ భారతదేశం ప్రపంచంలో ఇవాళ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వీళ్ళిద్దరు కలిసి ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చాలన్న వీళ్ళిద్దరే, దాన్ని తేల్చాలన్న వీళ్ళిద్దరి స్థాయికి ఇవాళ ఎదుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ చీకటి ఒప్పందాలు, వాళ్ళ చీకటి వ్యాపారాలు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినట్టుగా ఈ కేసులో కూడా అది గ్రీన్ ఎనర్జీ తీసుకోండి, అది బ్యాటరీ తీసుకోండి, గ్రీన్ బ్యాటరీ తీసుకోండి, అది పవర్ ఫ్యాక్టరీ తీసుకోండి, ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఇంక్లూడింగ్ ఇవాళ వజ్రాల వ్యాపారంతో సహా. ఇవాళ మొత్తం మీరు చూడండి, హైదరాబాద్ కానీ భారతదేశంలో ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరంగా మార్వాడీలు మారిండు, గుజరాతీలు మారిండ్రు, ఇవాళ రాజస్థానీలు మారిండ్రు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కంటే దుర్మార్గమైన వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ భారతదేశాన్ని కుప్పగొల్చేసింది. ప్రతి గ్రామంలో కూడా మార్వాడి షాపులు, గుజరాతీ షాపులే ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా పన్నులు ఎగువేసేది ఎవరంటే వాళ్ళే. ఇవాళ ప్రతి దగ్గర కూడా మొత్తంగా గుజరాత్ మయమైపోయింది భారతదేశము, మొత్తం ఉత్తరాది మయమైపోయింది భారతదేశము. గుజరాత్ కి అందుకే నిన్న రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడింది కదా, గుజరాత్ గులాము కిషన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి. అదంతా ఉట్టి స్టేట్మెంట్లే. మరి ఆయన గుజరాత్ గులాము అంటే మరి ఈయనేంటిది అనే దాన్ని ఆయన చెప్పిండు కిషన్ రెడ్డి. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఇవాళ ఈ రకమైన మొత్తం దోచుకొని విధానాలు, విదేశాల్లో దాచుకునే విధానాలు, చివరికి విదేశాలను కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే విధంగా వీళ్ళ షేర్ మార్కెట్ లో వీళ్ళ షేర్స్ చాలా వాల్యూ పెంచేసి ఆ షేర్ మార్కెట్లను అక్రమంగా చూపెట్టుకుని విపరీతమైన ఆదాయానికి విపరీతంగా కొలగొడుతున్నారు. ఆ కొలగొట్టే విధానాల వల్లనే ఇవాళ మనం ప్రపంచం మార్కెట్ కాకుండా భారతదేశ మార్కెట్ కూడా పూర్తి గుజరాత్ వ్యక్తుల చేతులకు వెళ్ళిపోయిందనే దాన్ని మనకు ఇవాళ కనబడుతుంది. దానికి ప్రధానంగా అదాని మూల సూత్రము, దానికి సపోర్ట్ గా మోడీ గారు ఉన్నారనేది రాహుల్ గాంధీ గారి ఆరోపణ. ఖచ్చితంగా దాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది, దాని మీద జేపీసీ వేయాల్సిన అవసరం ఉంది. ఆ నిజానిజాలేందో బయట పెట్టేసి
వాళ్ళని ఎవరైతే నేరస్తులుగా పరిగణించిన కోర్టు, అమెరికన్ కోర్టే కాకు ఈ దేశంలో కూడా దాని మీద న్యాయ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏదో ఒక రోజు ప్రమాదంలో పడిపోయి కుప్పకూలిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది వాళ్ళ కోట్లాది మంది 145 కోట్ల మంది ప్రజల యొక్క మొత్తం వాళ్ళ జీవనం పరిస్థితులన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా విచారణ చేపట్టి అదాని గనక రూపం చేస్తే శిక్ష కూడా ఖరారు చేయాల్సిన బాధ్యత ఇలా ఇక్కడున్న ప్రభుత్వాన్ని, ఇక్కడున్న న్యాయ వ్యవస్థది, ఇక్కడున్న కార్యనిర్వాహక వ్యవస్థది కూడా. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. అయితే మోడీ గారు ఉన్నంత కాలం అదానీ గారి మీద విచారణ జరిగే అవకాశం ఉందా? లేదు అమెరికా విచారణ జరపాలనుకుంటే భారతదేశం కోఆపరేట్ చేస్తుందా? అసలు ఈ కేసు ఏంటి అనేది మళ్ళీ మనం చర్చిద్దాం. ఈలోపు విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఈ రేవంత్ మెడకు అదానీ కేసు చుట్టుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా చుట్టుకున్నట్టు ఇప్పుడు ఇమ్మీడియట్గా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిజైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడే విచారణ జరగాలని కోరుకున్నప్పుడు, విచారణ జరగాలి అన్నప్పుడు తనకు తాను ముందు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. మా ముఖ్యమంత్రిని రాజీనామా చేయించి ఇంకా నువ్వు మోడీని డిమాండ్ చేస్తే మరింత పట్టు వస్తుంది, మరింత దానికి ప్రజల ఆమోదం వస్తుంది, డిమాండ్ వస్తుంది. నువ్వు చేస్తున్న దొంగ అన్నావు. రాహుల్ గాంధీ అదానీ అనే వ్యక్తి దొంగ అని కూడా అన్నాడు. దొంగ అన్నాడు. ఆయన పెట్టుబడులు పెట్టిన ప్రతి రాష్ట్రం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నా. అదో ఈ రోజు దొంగ అన్నది ఇంత ముందు, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్. నువ్వు దొంగని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మొత్తం సహజ వనరులు ఎట్లా అప్పగిస్తావు? ఆయన ఎట్లా పెట్టుబడిదారుడైతాడు? నువ్వు దొంగ అన్న వ్యక్తితోటి ఈయన దోస్తానం చేసి 100 కోట్ల రూపాయలు, ఇది కూడా ఎట్లా జరిగింది? ఇప్పుడు ఈయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? తెలిసి లేకపోతే ఇమ్మీడియట్ గా నువ్వు సీఎం గా రిజైన్ చేయించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోవాలి. ఒక అంతర్జాతీయ దొంగ అంటావు, దేశ దొంగ అంటావు. దేశ దొంగతోటి తిరిగి ఇక్కడ హైదరాబాద్ ఏంది తెలంగాణలో ఒకటి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఫస్ట్ ఓల్డ్ సిటీ ఇస్తా అని చెప్పిండు. ఓల్డ్ సిటీ ఇస్తున్నా అన్నటువంటి చెప్పాడు. ఇంకొకటి ఏంది, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీకి రావణపేటలో ఉంటే అక్కడ ధర్మారెడ్డి కాలువ అని ఉన్నది. ఆ కాలువ నుంచి నీళ్లు మూసీ నుంచి పోయేటువంటి నీళ్లు దాని కాలువ వెడల్పు. మన అసలు మూసీ ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి అక్కడికి పోయినట్లేదు. ఆ ధర్మారెడ్డి కాలువని ఎంత వెడల్పు చేయాలి అదాని ఆదేశించిండు, ఈయన పోయి చూసి వచ్చిండు. అలా ఎంప్లాయీ పోయి చూస్తే బాగుండదని అదాని ఎంప్లాయీ లాగా ముఖ్యమంత్రి పోయి ఎంత వెడల్పు చేయాలి, ఆయనకు నీళ్ళు ఎట్టి ఇవ్వాలి, అంబుజా సిమెంట్ అనేది చూసిండు తప్ప ఈ మూసీ ప్రాజెక్టు ఈ చేసేటువంటి ఎక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి 10 TMCల నీళ్లు తీసుకొచ్చి ఇందులో వేసేది ఎందుకు చేసి తిరస్కపై ధర్మారెడ్డి కాలువ ద్వారా అంబుజా సిమెంట్కు రావణపేటలో పెట్టేటువంటి ఇవ్వడం కోసం. ఇప్పుడు ఈయనకి ఎక్కడెక్కడ జరుగుతుంది దాడులు? ఇక్కడ మొదలైంది రావణపేటలో తిరుగుబాటు మొదలైంది. అయితే రాహుల్ గాంధీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని అడగాల్సి అసలు ఈ పార్టీకే రిజైన్ చేసి ఈ రోజు చేయాల్సి ఉండే. ఇది వచ్చిన ఆరోపణ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందే, రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందే ఆ పార్టీకి సంబంధించిన మా ముఖ్యమంత్రి కూడా అదాని మేము పరిపాలిస్తున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిండు, ఈ కూడా నేను ఇమ్మీడియట్గా తప్పించి అప్పుడు ఇంకా మోడీని కనుక విచారణ చేయించే డిమాండ్ పెట్టుంటే అసలు రాహుల్ గాంధీకే దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా సపోర్ట్ వచ్చేది. ఇంకా నువ్వు ఇప్పుడు సపోర్ట్ రాదు. రాహుల్ గాంధీ ఏంటంటే నువ్వు మెయిన్ నీ వెనకాలనే ఉన్నారు కదా, మీ పార్టీలోనే ఉన్నారు కదా. నువ్వు ఈ పార్టీలో ఉన్న వ్యక్తి అదాని పోయి ఆడ బిజినెస్ చేస్తుంటే నువ్వు పోయి కలిసిండు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అది కూడా కలిసిన లింక్ కుదిరింది. ఎట్లా కుదిరిందంటే ఫస్ట్ సీఎం అయిన వెంటనే ఒకసారి అమిత్ షాని కలిసినటువంటి నేపథ్యం, తర్వాత మోడీని కలిశారు. కలిసిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ముందు అదాని కొడుకు వచ్చాడు, తర్వాత స్విట్జర్లాండ్లో సీఎం గారు కలిశారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఢిల్లీ పర్యటన అదానికి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చెప్పారు. ఈ రకమైన నెట్వర్క్ అంతా మీది ఉంది. ఒక దేశ దొంగ అని చెప్పిన రాహుల్ గాంధీ ఆ దొంగతోటి నెట్వర్క్ ఇక్కడ మీ పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఇమ్మీడియట్గా మీరు ఆయన తప్పించి మీరు విచారణ డిమాండ్ చేస్తే రాహుల్ గాంధీది నమ్మచ్చు తప్ప అంతవరకు దొంగలు ఒకటే అన్నట్టే నమ్మే అవకాశం ఉంది. ఈ భారతదేశాన్ని అదాని అనే ఒక దొంగకు కాంగ్రెస్ పార్టీ ఎంతో, బీజేపీ కూడా అంతే అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. శివకుమార్ గారు, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఇప్పటి నుంచి కాదు, అంటే కొత్తగా మీరు అదానితో ఏమీ పెట్టుబడులకు ఆహ్వానించలేదు.
రాహుల్ గాంధీ మొదటి నుంచి ఆయన్ని దొంగ, ఈ దేశాన్ని దోచుకుంటున్న దొంగ అని 2024 ఎలక్షన్స్ ముందు నుంచి గత 5 సంవత్సరాల నుంచి హమ్ దో హమారా దో అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని పిలిచి తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించారు. ఈరోజు ఒక యుఎస్ కోర్టు ఆయన మీద నేరారోపణలు చేసింది. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఆయన ఎవరితో అయితే పెట్టుబడులు, ఏ రాష్ట్రంతో అయితే పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నాడో వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే గౌతమ్ అదానీ మీద ఏదైతే ఆరోపణ చేసిండో దాన్ని ఇప్పుడు కాదు, ఎలక్షన్కి ముందు నుంచి కూడా జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు నుంచి కూడా ఇది జరుగుతుంది. అది వాస్తవం మీరు అన్నట్టు. అయితే చేతన్ గారు ఇక్కడ ఒక్కటే, ఇప్పుడు విజయ్ గారు మాట్లాడిన తర్వాత అయినా సరే, మీరు అడిగిన ప్రశ్నకైనా, ఒక్కవేళ రాహుల్ గాంధీ గారు భారతదేశంలో మొత్తంలో అదానీ ఎక్కడైతే పెట్టుబడులు పెట్టిండో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయమని ఏదైతే చెప్పిండ్రో దానికి యాజ్ ఏ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, ఎక్స్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు చెప్పింది వాస్తవం ఒక్కటి. రెండోది ఏంటంటే, తెలంగాణలో ఏదైతే పెట్టుబడులు పెడుతుండ్రో ఒకవేళ నిజంగా కూడా విచారణ రేవంత్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు అనుకుంటే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. కానీ ముందే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేయమని అడుగుతుండ్రో ఓపెన్ సెంట్రల్ చేపియండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారు, మోదీ గారు పైన ఉన్నంత వరకు అదానీ గారి మీద విచారణ జరగదు. మరి అలాంటప్పుడు మీరు విచారణ జరగాలి అని మీరు ఎట్లా అంటారు? జరగదు, అది భారతదేశంలో అది సాధ్యం కాదు. మొత్తానికి ఎవరైతే రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు కూడా అదే చెప్పిన, రాహుల్ గాంధీ అదే చెప్పింది, ఏది పొలిటికలీ, ఫైనాన్షియలీ అండ్ బ్యూరోక్రసీ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండి ఇదంతా చేస్తున్నారు. పొలిటికల్, ఫైనాన్షియల్, బ్యూరోక్రాటిక్ నెట్వర్క్ అంటే అది ప్రతి రాష్ట్రంలోనూ ఉంది కదా. అయితే అక్కడున్న ప్రజాప్రతినిధులు, అక్కడున్న బ్యూరోక్రాట్స్, అక్కడున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అదాని, పొలిటికల్ నెట్వర్క్ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ మూడు కలిసి ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తున్నాయి. వీళ్ళంతా దొంగల్లా ఊళ్ళు పంచుకుంటున్నారు అనేది కదా ఆరోపణ, రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణ. అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఇది జరుగుతుంది. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి కావడానికి కూడా కారణం ఇదంతా జరిగింది అనేది కూడా, ఏదైతే అదానీ ఎప్పుడైతే ఫైనాన్షియల్ అదానీ ఏదైతే ఫైనాన్షియల్లీ విజయ్ గారు ఒక్క నిమిషం ఇక్కడ ఏమంటే, ఏదైతే ఫైనాన్షియలీ ఏదైతే ఎలక్షన్కి కూడా సపోర్ట్ చేస్తుండే అనేది కూడా రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆయన తన స్పీచ్లో ఓవర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణకి ఎట్లా వచ్చింది అనేది విజయ్ గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు కూడా తెలుసు ఏమైంది, ఎట్లా వచ్చింది అనేది. అయితే దీని తర్వాత ఇప్పుడు తెలంగాణకి ఎట్లొచ్చిందనే విచారణ జరగాలి అంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఆ పొజిషన్లో ఉండొద్దు అనేది విజయ్ కుమార్ గారు వాదన. ఈడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారం, కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. అయితే దానికి రేవంత్ రెడ్డిని ఒక్కని పక్కకు జరిపితే ఆడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటారు కదా, మీరు అనుకున్న డౌట్ అట్లుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరితో అయితే ఒప్పందం జరిగింది అనేది కదా ఇంపార్టెంట్. ఒకటి చేతన్ గారు ఒకటి అంటే, ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఓపెన్ గా చెప్పిండు, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకే మనం శిరసా వహిద్దాం. మొత్తానికి ఈరోజు రేవంత్ రెడ్డితోని అదానికి ఏమన్నా కమిషన్స్ వచ్చినాయి అనేది నిర్ధారణ అది చేస్తాం. అమెరికాలో 2.100 కోట్ల రూపాయలు ఈ గ్రీన్ ఎనర్జీ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఇవాళ బయటకు వచ్చిన స్కామ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగింది. అది ఈ రోజు ఎక్కడ బయటపడింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బయటపడింది. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని ఎవరో ఒక బయట కంట్రీ బయట పెట్టింది. కానీ ఒక ఇండియాలో జరుగుతున్న ఒప్పందాన్ని ఎవరు బయట పెట్టాలి? ఎవరు బయట పెట్టగలరు? ఒక ప్రభుత్వం వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తేనే ఇది బయటికి రాగలదు. అది ఎట్లాగూ మోదీ గారు ఉన్నంత కాలం అది సాధ్యం కాదని రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు. మరి ఎట్లా అది? అందుకే విజయ్ కుమార్ గారు అన్నట్టు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయనతో ఒప్పందం పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి రాజీనామాని అడగండి అని ఆయన అంటున్నారు. అది మీరు ఆహ్వానిస్తారా, ఆహ్వానించారా? ఇక్కడ సహజవనులు కూడా చూడండి, 89 ఎకరాలు అప్పగించాడు. ఇక్కడ అంబుజా సిమెంట్ కోసం పర్మిషన్లు ఇచ్చి మూసీ కాలువ వెడల్పు చేస్తున్నారు.
ఎందుకోసము ఇదంతా ఒప్పందం 100 ఒక- కోట్ల ఒక వ్యక్తికి లాభం, ఒక కంపెనీకి లాభం 100 కోట్లు చేకూర్చడానికి ఒక మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన 100 సహజ వనరులు ఖనిజ 100 సంపదను కోట్లు రేవంత్ దోచిపెడుతున్నారు రెడ్డికి అనేది అభియోగం. 100 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చిందంటే ఎన్ని వేల కోట్లు పర్సనల్ ఇంకా పోయి ఉంటాయి. ఇప్పుడు ఈడ ఒకటే ఇప్పుడు అంబుజా సిమెంట్కు ఒకవేళ అలొకేషన్స్ ఇచ్చిండ్రు అంటే ఈ కాలువ పెద్దగా చేస్తున్నారంటే కాలువ చేసింది ఇప్పుడు మన నల్గొండకు పోయింది ముఖ్యమంత్రి గారు అందుకే పోయింది అనేది విజయ్ అందుకే గారు పోయిండు అనడం అది మరి. లేదు తప్ప అందుకే అది పోయిండండి. అక్కడ వేరు ఉంది, అక్కడ రైతులతో మాట్లాడడం అది జరిగింది. కాదు ఆడ అది ఏం జరిగినా అంతే. కాలువ వెడల్పు ఇప్పుడు పాయింట్ చూసిండు ఆయన పేరుకి ఇది ఓ కాల్వ ఏదైతే వెడల్పు అన్నారు అది ఆల్రెడీ ఒక డిపిఆర్ తోని స్టార్ట్ అవుతుంది. డిపిఆర్ 18 నెలల తర్వాత మీకు వస్తుందని అది ముఖ్యమంత్రి గారు మూసి అరే, ఒక్క దగ్గరికి పోయిన తర్వాత విజయ్- మూసి ఏమైతుందంటే లే, లే, విజయ్ గారు ధర్మారెడ్డి నాకు తెలుసు. కాలువ చీల్తది. మీరు ఏం వినండి, చెప్తున్నారు, ఒక్క నిమిషం. మీరు ఏం అంటున్నారు, మీరు ధర్మారెడ్డి ఏం అనబోతున్నారు కాలువ కూడా నాకు చీల్తది. తెలుసు. నేను అది కాదు నేను ఆ చెప్పేది. ధర్మారెడ్డి కాలువ అంబుజా సిమెంట్ ఇల్లు భూముల మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆ మధ్యలోకి వెళ్ళిపోయేదాన్ని వెడల్పు చేసి ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఎక్కువ క్యూసెక్కులు అవసరం నీళ్లు. ఆ ధర్మారెడ్డి కాలువను వెడల్పు చేయడానికి చూడటానికే పోయాడు మన్నా. పైకి మాత్రం నేను మూసి శుభ్రత అనేది చెప్పడం జరిగింది. ఆడ చీల్తుంది. ఈయన పోయిన పాయింట్ దగ్గర ఏమైందంటే మూసి అండ్ ధర్మారెడ్డి కాలువ చీల్తుంది. చీలేటువంటి కాలువని ఈ అంబుజా సిమెంట్ ఒక్కసారి మోసి ప్రక్షాళన బీఆర్ఎస్ నుంచి గురించి కర్నే అరవింద్ గారు మనతో లైన్ లో ఉన్నారు. అరవింద్ గారు, ఈ రోజు రాహుల్ గాంధీ గారు చేసిన స్టేట్మెంట్స్ తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దానికి మీరు ఎలా స్పందిస్తారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. చాలా స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూసీలో అదాని గారి వాటా ఎంత అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కూడా ఇప్పుడే ఇవన్నీ కూడా అమెరికా లాంటి దేశమే నోటీసుని జారీ చేస్తే, అరెస్ట్ వారెంట్ని జారీ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడే పెద్దలు నర్ర విజయన్న గారు మాట్లాడుతూ రామన్నపేటలో కాలువకు సంబంధించి మొన్న రేవంత్ రెడ్డి గారు మూసి బాధితుల గురించి ఆడికి పోలేదు, 100కి 200% ఆయన పోయింది దేనికోసము అని అంటే ఆయన ఒక వాళ్ళ కంపెనీ ఏజెంట్ లాగానో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగి లాగానే పోయినరు అనేటువంటి విషయం కూడా ఇవాళ తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది సార్. అయితే నిజంగా కూడా మొన్న తను పోయినటువంటి క్రమంలో మూసి బాధితులు ఎక్కడ ఉన్నారు, ఈయన పోయి పర్యటించినటువంటి పర్యటన ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే తప్పకుండా ఇట్లాంటి అనుమానాలే ఉత్పన్నమయ్యేటువంటి అది కూడా ఉంటుంది. అనుమానాల దాంతో పాటు దాదాపుగా 12,400 కోట్ల రూపాయలు ఈ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గారు మేము పెట్టుబడులు పెడతాము అనేటువంటి దానిలో వాళ్ళు దాదాపుగా 12,400 కోట్ల రూపాయలు మేము పెట్టుబడుల రూపంలో పెడతాము అనేటువంటి వివిధ దాంట్లో ఒక సిమెంట్ కానివ్వండి లేకుంటే ఏరోస్పేస్ ఇట్లాంటి దాంట్లో దరిదాపుల్లో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి, దానికి సంబంధించి 100 కోట్ల రూపాయల దానికి అది మేము ఇస్తాము అనేటువంటి విషయం అంటారు. దానికి లంచం ఇస్తా ఉన్నారా, బహుమతి ఇస్తా ఉన్నారా? ఆయనకు రెడ్డి గారికి అన్నారు కదా, ఆదాని రేవంత్ రెడ్డి గారి వచ్చినప్పుడు అన్నారు కదా, పుత్రికను లేకపోతే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదో ఉన్నది అంట కదా, దానికి బహుమానంగా ఇస్తా ఉన్నారా? మరి అది కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి సార్ అనేటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మూసీకి సంబంధించి సార్ ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో మీరు సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నారు, లేకుంటే క్షుణ్ణంగా అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు చేతన్ గారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్లకు ఒక పెద్ద నది దాదాపుగా అది ఎంతో కాలం అది చేసేటువంటి నదేమో ఎంత దానికి 46,000 కోట్ల రూపాయలేమో అయితాయంట సార్. కానీ కేవలం ఇవాళ ఈ మూసీ నదికి 150,000 కోట్ల రూపాయలతో వెచ్చిస్తా ఉన్నారు కదా, ఇది దేనికోసం ఎందుకోసము అనేటువంటి విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు ఏమని సమాధానం ఇస్తా ఉన్నారు కదా తెలుసా సార్? మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి పోతున్నటువంటి మూసీ నీళ్లు తోని ఆడ మేమంతా పరిశుభ్రం చేయాలి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. పెద్ద కంపెనీలు తీసుకొస్తేనంట ఆడ అవి రావంట, కానీ మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వస్తున్నటువంటి దాంట్లో ఇది చెయ్యాలి అనేటువంటి ప్రతిపాదన ఏదైతే పెడతా ఉన్నారు. అరవింద్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అరవింద్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ కుమార్ గారు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ కుమార్ గారు, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేశారు. అంటే
మొత్తం భారతదేశంలో పెట్టుబడులు ఎక్కడైతే అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందో ఆయా రాష్ట్రాల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క తెలంగాణ గురించి ప్రస్తావించినప్పుడు ఒకవేళ అది లీగల్గా వాళ్ళు ఎవరితో అయినా వాళ్ళు లీగల్గా జరిగితే చేసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నారు. ఒక పక్క ఆయన ఎప్పుడూ చెప్పే స్టేట్మెంట్ అదానీ గ్రూప్ మీద సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆయన ప్రతిరోజు అవినీతి చేస్తున్నాడు భారతదేశంలో అని అంటూనే వాళ్ళ స్టేట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక మిస్లీడింగ్ స్టేట్మెంట్ లాగా, లేదు ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాగా ఎందుకు జరుగుతుంది అంటారు? అదే అంటున్నా, వాళ్ళ మధ్యలో చీకటి ఒప్పందం ఉన్నది కాబట్టి అట్లా జరుగుతుంది అంటున్నా. ఇప్పుడు చాలా విషయాలు, ఈవెన్ ఎన్నికల సందర్భం కూడా అదాని మనీ పెట్టి వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రాలలో అయితే ఎవరైతే వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రులు వచ్చే విధంగా వాళ్ళతో ముందే ఒప్పందాలు చేసుకొని అక్కడ ఈవీఎంలను కూడా మ్యానిపులేషన్ చేయడంలో అదాని ముందంజలో ఉన్నాడు అనే దాన్ని కూడా ఒక చర్చ జరుగుతుంది దేశంలో. ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? రాహుల్ గాంధీ గారు మొన్నటి ఎన్నికల రిజల్ట్స్ ఎందుకు కంఫర్ట్ గా ఉన్నారు? అక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనే విషయంలో రాహుల్ గాంధీ గారు కూడా చాలా సందర్భాలు అన్నారు. దానికి పెట్టుబడులు ట్యాంపరింగ్ విషయంలో పెట్టుబడులు పెట్టింది అదాని అని చెప్పేసి, మోడీ గారు దాన్ని సపోర్ట్ చేసింది అని చెప్పేసి అనేక మంది ఎక్స్పర్ట్స్ అంతా కూడా మాట్లాడారు. మరి ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు దాని మీద జేపీసీ ఎందుకు అడగలేదు? ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ లో 5 కోట్ల ఏవైతే ఓట్లు ఎక్కువ వచ్చాయో దాని మీద విచారణ ఎందుకు చేపట్టమని డిమాండ్ చేయలేదు రాహుల్ గాంధీ గారు? అంటే రాహుల్ గాంధీ గారికి బీజేపీకి చీకటి ఒప్పందం ఏమన్నా ఉందా? మరి ఉంటే మరి ఊరికి ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఉందా? ఉంటే నిజంగానే నమ్మాలనుకుంటే ఇప్పుడు విజయ్ కుమార్ గారు అన్నారు, ముందు అయితే రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేపియాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయించినాక మాట్లాడితే దానికి ఆయన మాటకు విలువ ఉంటుంది. కానీ ఆయన చేత రాజీనామా చేయించకుండా ఆయన మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందము లేదా మూసీ నది ఏదైతే జరుగుతుందో ప్రాజెక్టు, వాళ్ళ బావ కోసము ప్రియాంక గాంధీ భర్త కోసము ఇవాళ ఆ ప్రాజెక్టు కోసం అంతమంది పేదలను కూల్చేసినా, ఆ పేదల బతుకులను ఆగం చేసినా సరే ఇవాళ మూసిని కట్టి తీర్థమంటే ఎవరి కోసం కడతారు? అదాని అంబానీల కోసమా? అంబుజా సిమెంట్ల కోసమా? లేకపోతే పేదల కోసమా? లేకపోతే 1,50,000 కోట్ల రూపాయల వాళ్ళ దాంట్లో ఆదాయం కోసం మళ్ళీ తీసుకొని మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి కోసమా? మరి దాంట్లో ఉన్న నిజాయితీ ఎంత అనేది కూడా మరి రాహుల్ గాంధీ ఇన్ని నిజాయితీ ముచ్చట్లు చెప్తాడు, ఇంత రాజ్యాంగం గురించి చెప్తాడు, ఇంత పట్టుకొని తిరుగుతాడు రాజ్యాంగాన్ని. కానీ రాష్ట్రంలో ఎక్కడ అమలైతే లేదు కదా ఆయన చెప్పిన రాజ్యాంగ నియమాలు అమలైతే లేదు. రాజ్యాంగం ఏది ఆయన పట్టుకున్న రాజ్యాంగ విలువలు అమలైతే లేవు. ఏది అమలు కాకపోయినా సరే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, మొత్తం భారతదేశంలో ఒక మోడల్ గా వస్తుంది కులగన్నతోని అని చెప్పేసి ఇవాళ ఆయన వచ్చి ఆ సన్నాయి నొక్కులు నొక్కుతాడు. మరి వాళ్ళ కులగణతోనే మొత్తం వ్యవస్థ మారిపోతుంది అనుకుంటే మరి ఇంతకాలము 10 ఏళ్ల క్రితమే కేసీఆర్ గారు కులగణ లెక్కలు తీసుకొచ్చిండు. అవి బయట పెట్టకపోయినా సరే కులగణన ఎవరి జనాభా ఏందో తేలిపోయింది కదా. ఆ తేలిపోయిన లెక్కల ప్రకారమే కదా ఇవాళ ఆయన పథకాలు రూపొందించుకున్నది. ఇవాళ నేనేమంటున్నానంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి నిరూపణ జరగకుండా, అంటే రేవంత్ రెడ్డి విషయంలో లేదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక నీతి వాక్యాలు చెప్పి ఇంకో రాష్ట్రంలో ఇంకో నీతి వాక్యాలు చెప్తే, దేశంలో ఇంకో నీతి వాక్యాలు చెప్తే ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీని? వాళ్ళని ఎవరు నమ్మకనే కదా ఇవాళ 2 రాష్ట్రాలకి పరిమితమైంది వాళ్ళ పార్టీ. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఈ వర్గాలన్నింటినీ కూడా కులగణన చేస్తేనే బాగుపడతాయని వీళ్ళ తాత తెలియదా, వీళ్ళ నాయనమ్మ తెలియదా, లేకపోతే వీళ్ళ డాడీ తెలియదా? ఇలా కులం ఆధారంగానే మొత్తం లెక్కలతోనే సమాజం మారుతుంది. సంపదలో వాటా ఇవ్వాలి, వీళ్ళకు పరిశ్రమలో వాటా ఇవ్వాలి, ఈ వర్గాలకు మొత్తం ఈ రిజర్వేషన్ లో వాటా ఇవ్వాలి, ఐఏఎస్ లో వాటా ఇవ్వాలి, జుడిషియల్ లో వాటా ఇవ్వాలనే విషయం రాహుల్ గాంధీ తాత తెలియదు, రాహుల్ గాంధీ అయ్యే తెలియదా, వాళ్ళ అమ్మమ్మ తెలియదా, నానమ్మ తెలియదా? ఇది రానున్న రోజుల్లో వినోద్ కుమార్ గారు, ఇది రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి మెడకు ఇంకా బలంగా చుట్టుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కనబడుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పటికీ ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. రాహుల్ గాంధీ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాబట్టి వీళ్ళ బండారం అంతా బయట పెట్టే రోజులు దగ్గర పడతాయి. తప్పకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బండారం కానీ, అక్కడ అదాని బండారం కానీ, అటు లేకపోతే వీళ్ళకి చీకటి ఒప్పందాలు కానీ బయటపడతాయి. ప్రజలు ఊరుకోరు. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, మొత్తం ప్రపంచం అంతా ఇవాళ సోషల్ మీడియా ప్రభావితంగా ఉంది. ఏ విషయం కూడా ఎక్కడైనా సరే ఖచ్చితంగా అది బయటపడడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి.
ఎవరు ఏం చేసినా సరే, ఏ తప్పు చేసినా సరే, చిన్న తప్పు కూడా ఇవాళ బయటకు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ తప్పకుండా రానున్న రోజుల్లో ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి గారు కనుక ఏమైనా ఆ అగ్రిమెంట్స్ కనుక ఇల్లీగల్ అగ్రిమెంట్స్ లేకపోతే అక్రమ క్విడ్ ప్రోకో లాంటి ఏమైనా చేసుకున్నా సరే అవి బయటకు వస్తాయి. అవి బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోక తప్పనిసరి పరిస్థితి రాహుల్ గాంధీకి ఏర్పడుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నిజాయితీ నిరూపించుకోవాలి కాబట్టి. ఆయన ఇప్పటిదాకా దాని గురించి మోడీ దో చోరే ఓ చోరే అని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడుతున్న మాటలలో మరి ఆ చోరులతో ఇంకో చోరు కలిపితే, లోకల్ చోరు కలిపితే మరి ఏమైతుంది అనేది ఆయన గమనించాలి కదా, ఆయన తెలవాలి కదా ఆ విషయాలు. సో కాబట్టి ఇది లీగల్ ఒప్పందాలు, మరి అదే ఇల్లీగల్ ఒప్పందాలు అంటే మరి దాంట్లో ఎవరు నమ్మాలి ప్రజలు? కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు బయటికి రావాల్సిందే. రేపు బయటకు వచ్చినప్పుడు ఎవరు ఏంటిదో తేలిపోతుంది. తేలిపోయినప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ నిజాయితీ పరడా, లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి నిజాయితీ పరడా, లేకపోతే బీజేపీ నిజాయితీ పరడా, వీళ్ళంతా దొంగలేనా అనే విషయాలు మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా తేలుతాయి. ముందైతే జేపీసీ అయితే డిమాండ్ రాహుల్ గాంధీ ఏదైతే చేస్తున్నారో దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొత్తం భారతదేశ సొమ్ము, ప్రజలు కడుతున్న సొమ్మును వినోద్ కుమార్ గారు ఒక నిమిషం. అంటే వినోద్ కుమార్ గారు, మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అనేక దేశాలతో జరిగిన చర్చల్లో ఈయన్ని ప్రమోట్ చేసి, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, కెన్యాలో ఇలా అనేక దేశాలతో అదానీకి పెట్టుబడులు ప్రాజెక్టులు ఇప్పించారు అనేది మోదీ గారి అదే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణ. వీటన్నిటిలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. భారతదేశంలో మాత్రమే అది ఇంకా జాప్యం జరుగుతుంది, అది మోదీ గారు ఉన్నంత వరకు జరగదు అని రాహుల్ గాంధీ గారు అన్నారు. దాని గురించి మనం మళ్ళీ ఇంకో నెక్స్ట్ రౌండ్లో మాట్లాడుకుందాం. నర్రా విజయ్ కుమార్ గారు, ఇప్పుడు రేవంత్ ఒక ప్రాజెక్ట్, పర్టికులర్ ప్రాజెక్ట్ ఇవాళ బయటకు వచ్చిన స్కామ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అది ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆయన మాకే ఈ గ్రూప్కే రావాలి ఆ ప్రాజెక్టు అని 2100 కోట్లు ఆయనకి ఆఫర్ చేసినట్లు అక్కడ అమెరికాలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆయనతో పాటు ఇంకొక అదే గ్రూప్కి సంబంధించిన కొంతమందిని కూడా ఆ కేసులో యాడ్ చేశారు. ఇది ఒక పర్టికులర్ స్టేట్తో చేసుకున్న ఒప్పందం. ఇలాంటి ఒప్పందాలు ఆయన అనేక స్టేట్లతో చేసుకున్నాడు. మీరు ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారితో కూడా చేసుకున్నారు. ఈ ప్రతి స్టేట్లోనూ ఆయన ఇలాంటిది ఏదో బ్రైబ్ చేసి ఉండొచ్చు కదా? చేసిండనే కదా ప్రతి స్టేట్. ఇది ఒక్క అంశం కాదు, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కటి ఆయన బ్రైబ్. ఎందుకంటే ప్రతి ఎయిర్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు, పోర్టులు ఆయన చేతిలోనే. అదేవిధంగా బొగ్గు సంబంధించినటువంటి బిజినెస్. ప్రపంచ ధనవంతుడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మన ఒక ఆర్టీసీనే 2 రాష్ట్రాల్లో చూసుకుంటే 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇంత ప్రపంచ ధనవంతుడు ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ అన్ని కంపెనీలు వాడితే కూడా అదాని ఎంప్లాయీస్ 60,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్న ఎంప్లాయీస్ ప్రపంచ ధనవంతుడు అవుతాడండి? ఈ చరిత్రలో ఉంటుంది ఎక్కడైనా? నువ్వు ఎంత ఉత్పత్తి జరగాలి, ఎన్ని లక్షల మంది ఉద్యోగులు ఉంటే నువ్వు ప్రపంచ ప్రొడక్షన్ లేకుండా. ప్రొడక్షన్ ఇప్పుడు మిగతా వాళ్ళని చూడండి సార్, అంబానీ ఉన్నాడు, వాళ్ళ ఎంప్లాయీస్ చూడండి ఎట్లున్నారు. ఇప్పుడు మిగతా దేశంలో మైక్రోసాఫ్ట్ చూసుకోండి, ఇతర కంట్రీస్ లో ఉన్నటువంటి ధనవంతులు చూసుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ చూడండి, వాళ్ళ ఎన్నో ఎంప్లాయీస్. నువ్వు 50-60,000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకునే ప్రపంచ ధనవంతుడు అంటే మాయమా? అదే మాయామంత్రం చేసిండా? మరి ఏం చేసిండ్రు? ఇది అసలు ప్రొడక్షన్ లేనటువంటిది, శ్రమ లేనటువంటిది. ఇన్ని లక్షల కోట్లు ఏడంగా వచ్చినాయి, ప్లస్ ఇన్ని లక్షల కోట్లు రాగా ఆయనకు ఒక్కనిగా దాదాపు 12 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసిర్రు మన కేంద్ర ప్రభుత్వం. అంటే దేశ సంపద మొత్తం ఆయన జేబులోకి పోతుంది. 4-5 ఈస్టర్న్ మన సౌత్ ఇండియా రాష్ట్రాలకు సంబంధించిన జిఎస్డిపి ఎంత ఉంటుందో ఆయన ఒక్కంది అంతే కాడికి పోయింది. ఎట్లా పోతుందండి? ఇది మొత్తం దోపిడే కదా. భారతదేశ సంపద అంతా దోపిడీ చేసి ఆయన చేతిలో పెట్టి రాజకీయంగా ఒక్కొక్క ఎక్కడెక్కడ ఎమ్మెల్యేని దించాలో. ఇప్పుడు ఏమో కర్ణాటకలో కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతారు కదా, 100 కోట్లు ఇస్తారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు బీజేపీ వాళ్ళంటే. ఎవరు ఇస్తారు? అదాని ద్వారానే పోతాయి అన్ని. ఒక్కొక్క ఎమ్మెల్యేని అట్లా కొంటున్నారు. రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటిది, ఐఏఎస్లని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను బ్యూరోక్రాట్స్ని భ్రష్టు పట్టించినటువంటిది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ స్టాక్ మార్కెట్ లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటిది. ఇక న్యాయ వ్యవస్థలో కూడా ఆరోపణలు వచ్చినాయి కొన్ని సందర్భాల్లో. న్యాయ వ్యవస్థ అంటే ఈ దేశం ఒక్కొక్క దేశం, ఇప్పుడు
చూడు శ్రీలంకలో ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రే చెప్పాడు, స్పీకర్ గా ఉన్నాడు, నేను ఆయన చెప్తేనే ఇచ్చిన. ఒక ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినాయి. కెన్యాలో తిరుగుబాటు చేసిండ్రు, కెన్యాలో తిరుగుబాటు చేసి తరిమి కొట్టిర్రు. ఇదని పైరవి చేసిండు. అప్పుడు మోడీ పైరవి చేసిండు. మోడీ పైరవికారుడు అయిపోయిండు అదానికి ప్రపంచవ్యాప్తంగా. ఈయన ప్రపంచంలో గొప్పగా ఏ ప్రధానమంత్రి 30-40 ఏళ్ళ తర్వాతనే ఈ కంట్రీకి పోతున్నాడు అనగానే ముందు ఇలా ఈ పైరవి కోసమే, అదానికి సంబంధించిన అనేక కంపెనీల పైరవీల కోసమే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఒక కంట్రీకి పోయాడు, అక్కడ కూడా ఈజిప్ట్ అంత పోయిన సంవత్సరం ఈజిప్ట్ అటు పోయాడు, అక్కడ కూడా ఇదే ఒప్పందం, అదానికి సంబంధించిన కంపెనీతోటే ఒప్పందం. ఈయన ప్రపంచ పైరవీకారుడుగా మారిండు అదాని కోసము. వివిధ దేశాల్లో చైనా నుంచి గుజరాత్ వాళ్ళది ఎగ్జాంపుల్ చెప్తుండండి. చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు, ఎక్కువ మనమే చేసుకుంటున్నాం. మొత్తం మళ్ళీ గుజరాత్ వాళ్ళే ఉంటారు ఇంపోర్ట్స్. అందుకే మళ్ళీ చైనాతోటి రాజకీయంగానో శత్రుత్వం చూపించినట్టు చైనా ఒక ప్రధానమైన శత్రువులాగా చూపిస్తారు. మళ్ళీ మొత్తం ఇంపోర్ట్స్ మొత్తం బిజినెస్ చేసేది గుజరాత్ వాళ్ళే. వీళ్ళ గుజరాత్ వాళ్ళ కోసం మళ్ళీ చైనాకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కడ నిషేధం ఉండదు, అక్కడ ఏది నిషేధం ఉండదు. ఇప్పుడు వాళ్ళకి భూమి కూడా అప్పగించేసిండు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు భారతదేశ భూమి వాళ్ళకి అప్పగించిండు, యుద్ధం చేసేది లేదు, ఏం లేదు, వాళ్ళకి అప్పగించేసి ఇద్దరు కలిసి గస్తీ నిర్ణయించుకుందాము అని ఒక వ్యూహం. ఎందుకు మన స్థలం అప్పగించిండు, అప్పగించలేదని చెప్తున్నటువంటిది. వాళ్ళు లోపలికి వస్తున్నారు, వాని వ్యూహం వాడు అనుసరిస్తున్నారు. ఆ మన చుట్టూ ఈ రకంగా ఏమైంది, భారతదేశం చుట్టూ శత్రువులను చేసి పెట్టాడు. బంగ్లాదేశ్ తోటి మళ్ళీ వ్యాపారం ఏది అదానికే, కరెంట్ సప్లై అదాని చేస్తుంది బంగ్లాదేశ్కి, దానికి సంబంధించిన పేమెంట్స్ రాలేదు నేను ఆపేస్తా అంటున్నటువంటి ఈ సంబంధం కనిపించింది. మళ్ళీ అదే రాజకీయంగా హిందూ ముస్లిం బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ అడ్డుకుంటుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి. మరి ఇన్ని చేసినటువంటిది అన్ని కెన్యాలో తిరుగుబాటు, ఆస్ట్రేలియాలో తిరుగుబాటు, శ్రీలంకలో ఇదే ఎఫెక్ట్, బంగ్లాదేశ్లో ఇదే ఎఫెక్ట్. అదేవిధంగా నిన్న మన ఆంధ్రప్రదేశ్ జమ్మలవాడ ఎమ్మెల్యే కూడా వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే కూడా అదాని కంపెనీ కాడిపై నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ పై నుంచి హైకమాండ్. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు ఒక లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, శ్రీలంకలో స్టార్ట్ అయింది, బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది. అన్ని బైట్స్ ఈయన అడుగుపెట్టిన ప్రతి చోట రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు భారతదేశంలో మాత్రం ఎందుకు స్టార్ట్ కాదు? ఎందుకంటే మోడీయే కదా పైరవి కాడు, ఆయనది కూడా బయటపడుతుంది కదా. పైరవి చేసిందే మోడీ, ఎందుకు చేయడు? ఆయన విచారణ జరిపించాల్సినటువంటి వ్యక్తే అక్కడ ఉన్నటువంటిది, అందుకే జరగదు. ఇక్కడ ఏంది, ఆయన ఒక పెద్ద పెట్టుబడిదారుడు, భారతదేశంలో బిల్డప్ ఎట్లుంది, ఆయన ఒక పెద్ద పెట్టుబడిదారుడు. ఆ పెట్టుబడిదారుడిని మనం ఏమనొద్దు, ఆయన భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతున్నాడు అనే ఒక బిల్డప్ ఆయన మీద ఒక పాజిటివ్ బిల్డప్ చేసి ఉన్నది కదా రాజకీయ వ్యవస్థ. ఆ రాజకీయ కాంగ్రెస్ కూడా కదా. నువ్వు రాహుల్ గాంధీ చెప్పే మాటలకు విశ్వసనీయత లేదు. ముందు మీ ముఖ్యమంత్రితో రాజీనామా చేయిస్తేనే నువ్వు చెప్పే మాటలకు విశ్వసనీయత ఉంటుంది తప్ప, లేకపోతే అదానికి సద్దులు మోసే గ్యాంగ్లో మీరు కూడా సభ్యులే. అదాని అని దొంగ అంటున్నటువంటి దాంట్లో ఆ దొంగకు సద్దులు మోపిస్తున్నది మీ ముఖ్యమంత్రుల చేత మీరే మోపిస్తున్నారు, సద్దులు మోపిస్తున్నారు. అప్పుడు మీరు విచారణ చేసే అర్హత కూడా, విచారణ చేసే డిమాండ్ కూడా మీకు అర్హత లేదు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు భారతదేశం ఒక హైజాక్ అయిపోయింది ఆయన చేతిలో అంత అన్నప్పుడు హైజాక్ చేసినటువంటి దొంగలకు సద్దులు ఎవరు మోస్తున్నారు? తెలంగాణ ఒక జిఎస్డిపిలో ఉండి దేశానికి సహకరిస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రే మోస్తుండో సద్ది మోసిండు కదా. ఆయన బీజేపీ వాళ్ళు 16 సద్దులు మోస్తే 16 రాష్ట్రాలు 17 రాష్ట్రాల్లో సర్ది కట్టకపోతే నువ్వు కూడా సర్ది కట్టకపోయినావు కదా ఆయన కోసం. మరి ఎట్లా అంటావు దొంగ అని? దొంగ అన్నప్పుడు మరి ఈ సర్ది మట్టుకపోయినటువంటి వ్యక్తిని తప్పించాలి కదా, నువ్వు సర్ది మోయకనే చెప్పాలి కదా. ఈ విషయాన్ని ఒకసారి కొద్దిగా పక్కన పెడితే రాహుల్ గాంధీ గారి వాళ్ళ ఆరోపణలు చేసినట్లు అనేక దేశాల్లో ఆయన మీద విచారణ స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గారు జేపీసీ అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఆయన్ని ఒక భారతదేశాన్ని ఒక హైజాక్ చేసిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. మేము ఇది కంటిన్యూస్గా చేస్తాము, ఎందుకంటే మాధవి బుచ్చి గారి మీద కూడా మేము ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చిందే మేము, ఖచ్చితంగా ఆమె కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసులో విచారణ జరగాలి అని మేము బలంగా కోరుకుంటున్నామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ మాధవి గురించి ఈరోజు చెప్పిన టాపిక్ కూడా కాదు, ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ గారు ఆవిడ మీద మొత్తానికి ఈమెను అడ్డం పెట్టే మొత్తానికి జరిపింది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు విజయ్ గారు మాట్లాడినట్టు చైనా సబ్జెక్ట్లో మాట్లాడుతుండు, మళ్ళీ ఇక్కడ అంటాడు మనం వాళ్ళ వస్తువులు కొనొద్దు, మేక్ ఇన్ ఇండియా అని కూడా అన్నాడు ఇదే ప్రధానమంత్రి. కానీ మొత్తానికి ఆయన
చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెండోది ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే మొత్తానికి రాహుల్ గాంధీ చెప్పేది విజయ్ గారు ఒక్క నిమిషం. అరే మళ్ళీ నువ్వు అటు మాట్లాడుతుండే. ఒక 2 నిమిషాలు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ పక్కన పెడితే మిగతాదంతా మనం మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిందంతా కరెక్టేనా? రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా మోదీ మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా మన వినోద్ గారు మాట్లాడుతూ కూడా ఏదైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ అవుతుంది అనేది కూడా మొదటి నుంచి చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే బ్యాలెట్ కూడా తీసుకొద్దామనే రకంగా కూడా ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది. కానీ అది ఇప్పుడు మోదీ మ్యాజిక్లో అందరు వెళ్ళిపోయారు కాబట్టి మొత్తానికి వెనకాలకి ఏదైతే ఈ ఆదాని సపోర్ట్ వల్ల కూడా ఆడ జరుగుతుంది అనేది మొత్తం చెప్పడం. ఇప్పుడు నరేంద్ర మోదీ అక్కడ ఉండు కాబట్టి ఇండియాలో ఇది ఇప్పటివరకు మొత్తానికి ఆ ఇన్వెస్టిగేషన్స్ జరపడు చేయదు అనేది కూడా ఈరోజు మనం విన్నది. అయితే మొత్తానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మోదీ మ్యాజిక్ ఏవైతే చేస్తుండో అది ప్రజలకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మనం ఖచ్చితంగా చూడడం జరిగింది. ఈ 10-11 సంవత్సరాల నుంచి మోదీ మాట్లాడే భాష వేరు ఉంటుంది, రెండోది చేసే చేతలు వేరు ఉంటాయి. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పర్యటనకు పోతుండు, అక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనకు ఒక క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ కూడా లేదు. అంటే రాహుల్ గాంధీ గారు ప్రతిసారి మోదీ మీద కానీ లేకపోతే అదాని మీద విజయ్ కుమార్ గారు ఈరోజు ఒక స్కామ్ బయటకు వచ్చిన తర్వాత నిజానికి భారతదేశంలో ఒక రాహుల్ గాంధీ గారు స్పందించిన మాట వాస్తవమే, కానీ ఎక్కువ రాజకీయ పార్టీలు ఏవి స్పందించలేదు. అదొకటి స్పందించే మీడియా కూడా అలానే ఉంది. మీడియా మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది కదా. ఏ నేషనల్ మీడియా అంతా అదాని చేతుల్లో ఉండే, ఒక్క మీడియా కూడా పెద్దగా ఉండే. రాజకీయ నాయకులు కూడా అదే వ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీ. మరి ఎక్కడ రాహుల్ గాంధీ స్పందించినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు? కనీసం ట్వీట్ చేయాలి కదా, అదాని మీద విచారణ చేయాలని ఒక మాట అనొచ్చు కదా. ఆయన అంటలేడు కదా. మీటింగ్ లో అదానిని ఖచ్చితంగా ఎండగట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి విషయం కాదు, మామూలుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న అన్ని స్టేట్స్ అన్ని రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి టాపిక్ తెలంగాణ టాపిక్ మాట్లాడతారు. తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇప్పుడు ఎవరు గాలి వినోద్ గారు అన్నట్టు ముఖ్యమంత్రి గారి మీద విచారణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఉంది అంటే అప్పుడు మాట్లాడు. జరగదు కదా చేతన్ గారు మొత్తానికి ఒక్కడు ఓపెన్ గా చెప్పడం ఏమని, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు పోయి అదాని అని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఈ దొంగ అనేటట్టే మాట్లాడిండు. దోపిడీదారుడు, ఈ దోపిడీదారుడు గుజరాత్ నుంచి వచ్చి ముంబైని దోసుకపోవడానికి వస్తున్నాడు. ముంబై ప్రజలారా, మహారాష్ట్ర ప్రజలారా, ఈ దోపిడీదారుడికి ఓటేయకండి. ఈ గుజరాత్ దోపిడీదారుడు మోదీని అదానిని కలిపి గుజరాత్ దోపిడీదారుడుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. గుజరాత్ నుంచి వచ్చిన దోపిడీదారుడు మహారాష్ట్రను దోచుకుంటే దోపిడీ అవుతుంది, గుజరాత్ నుంచి వచ్చిన అదాని తెలంగాణను దోచుకుంటే దోపిడీదారుడు కాదా? ఇదే ముఖ్యమంత్రి ఆడరు. అక్కడనేమో దోపిడీదారుడు అవుతాడు, ఇక్కడనేమో ఇన్వెస్టర్ పెట్టుబడిదారుడు ఎట్లయిండు ఇది చెప్పాలి. ఆ దోపిడీదారుడికి సర్దుమోసినందుకు మీరు కూడా అదే అవుతారు కదా. ఈ ద్వంద్వ ప్రమాణాలు, ఈ ద్వంద్వ వైఖరులు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎదగకపోవడానికి కూడా ఇదొక రకమైనటువంటిది. అదే నువ్వు ఒక్కటి మాట్లాడుతున్నావు, నీ కిందోళ్ళు ఆయన సద్దులు మోస్తున్నారు, నువ్వు నీకో చిత్తశుద్ధి లేదని అనిపిస్తున్నది. అందుకే సమాజంలో, భారత సమాజంలో రాహుల్ గాంధీని నిరంతర తిరస్కారానికి గురైపోతున్నారు. దేశంలో మీడియా గానీ లేకపోతే రాజకీయ పార్టీలు గానీ అన్ని రాజ్యాలు గానీ వ్యవస్థలు కూడా ఈడీ ఎగ్జాంపుల్ చూడండి. తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడి చేస్తే ఈయన పోయి కలిసిన మరుక్షణమే ఈడీ ఇంతవరకు స్టేట్మెంట్ అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణకి బలం చేకూరుస్తున్నట్టే ఉంది కదా. ఆ రాజ్యాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక భాగస్వామే కదా. ఆ భాగస్వామి మీద చర్చ జరగకూడదంటే ఎట్లా? ఇప్పుడు మీరు అన్నట్టు చేతన్ గారు నేను కాదంటలేను, కానీ అగ్రిమెంట్లో ఏవైతే జరిగినాయో ఆ అగ్రిమెంట్లలో ఫేక్ అగ్రిమెంట్ కానీ లేకపోతే వీళ్ళది చీకటి ఒప్పందం ఏమన్నా ఉంది అంటే మటుకు చీకటి ఒప్పందం ఉంది అనేది ఎప్పుడు బయటపడుతుంది? రాహుల్ గాంధీ ఏమంటున్నాం కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెయ్యి, మొత్తానికి తెలంగాణ పలానా ముఖ్యమంత్రి ఆ సీట్ లో ఉన్నంత వరకు జరగలేదు కదా, నిష్పాక్షికంగా జరగదు. రాహుల్ గాంధీ గారు ఓవరాల్ గా చేయమని చెప్పడం జరిగింది. ఒక తెలంగాణ ఇడిసబెట్టని ఎక్కడ చెప్పలేదు, మొత్తం ఓవరాల్ గా చేయండి. ఆ ఓవరాల్ గా చేసినప్పుడు చీకటి ఒప్పందం మా రాష్ట్రం గిట్ట ఉందంటే ఖచ్చితంగా చేస్తాము. ముందు నీ నుంచి స్టార్ట్ కావాలి. విజయ్ రేవంత్ రెడ్డి ఆడ దొంగతనం చేసిండు అనేది నీకు
ఎవరి మీద డైరెక్ట్ గా ఆరోపణలు కాదు, ఇక్కడ అన్ని ఆరోపణలు. ఇప్పుడు అగ్రిమెంట్ ఏదైనా చీకటి ఒప్పందం ఉందంటే మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఒక నిమిషం, ఈవెన్ అదానీ గ్రూప్ కూడా ఇవాళ ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళ గ్రూప్ హెడ్స్ నుంచి, అదానీ గారు చేయలేదు, అదానీ గ్రూప్ నుంచి ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఇది ఆరోపణ మాత్రమే, మేము ఇంకా నేరస్తులు కాదు, మా స్టాకులు పడిపోతున్నాయి, ప్రజలారా భయపడద్దు అని. అది ఆటోమేటిక్, అది మనందరూ వాళ్ళ సైడ్కి వాళ్ళకో ఆ మాట మాట్లాడింది మీరు చెప్పినట్టు నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈరోజు ఎవరైతే భారత ప్రధాని ఉన్నాడో ఆయన అడ్డుకుంటుండ అనేది రాహుల్ గాంధీ గారు చెప్పేది ముఖ్యంగా ఈ రోజు ఆయన జరగనియాడు అనేది. అయితే నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మామూలుగా నిష్పక్షంగా చేయండి, లేకపోతే జేపీసీ అపాయింట్ చేయమన్నాడు, అదన్నా చేయండి, అది చేయరు. మొత్తానికి ఇప్పుడు వినోద్ గారు ఏమన్నారు ఇంతకుముందు, అసలు రాహుల్ గాంధీ గారు జేపీసీ అసలు చేయమని అడుగుతలేడు అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు కాదు, గతంలో జరిగినప్పుడు కూడా అదాని మీద జరిగిన సబ్జెక్ట్లో రాహుల్ గాంధీ గారు, వినోద్ కుమార్ గారు చెప్పింది దాని గురించి కాదు, జేపీసీ అనే పాయింట్ వినోద్ కుమార్ గారు చెప్పింది ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద జేపీసీ ఏమన్నారు. కానీ బుచ్ మీద జేపీసీ మీరు అడిగిన మాట వాస్తవమే, ఈ రోజు మీరు అడిగిన మాట వాస్తవమే. చేతన్ గారు క్లియర్ రాహుల్ గాంధీ భారతదేశానికి క్లియర్ చేయాల్సిందేంది, అదాని అనే వ్యక్తి ఒక దొంగ అని చెప్పావు, మీరు బహిరంగంగా చెప్తున్నారు. ఆ దొంగతోటి మీరు పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడిదారుడుగా గుర్తించకండి. అప్పుడు అని మీరు మీ రాజ్యాలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. అది రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే ఈయన సొంత డెసిషన్స్ తీసుకున్నారా అనేది కూడా మనకు తెలియదు కదా. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక దొంగ వచ్చి బిజినెస్ చేస్తుంటే పార్టీ హైకమాండ్ తెలియకుంటుంటారండి. ఒకటి ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము అదానితో ఇది ఒప్పందం అనేది ఇప్పుడు నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతుండ్రు, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుండ్రని విజయ్ కుమార్ గారు కానీ లేకపోతే ఆపోజిషన్ అనడం అది సహజం, నేను కాదంటే అదే అంటే నేనేమంటున్నా, అక్కడ జరుగుతున్న దాంట్లో తప్పిదాలు జరిగితే మటుకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగవచ్చు, దాంట్లో వద్దంటలేడు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు చేసిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, దొంగ అదానీ గారు ప్రతిరోజు భారతదేశంలో అవినీతి చేస్తున్నారు అనేది స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్. రాహుల్ గాంధీ అన్నారు, నేను ఒప్పుకుంటాను. ఆయన చేసే ప్రతి పనిలో అవినీతి ఉందని ఆయన చెప్తున్నాడు. ఇంకొక స్టేట్మెంట్, పొలిటికల్ ఫైనాన్షియల్ బ్యూరోక్రాటిక్ నెట్వర్క్ భారతదేశంలో నడుస్తుంది అంటే ఆ నెట్వర్క్ లో రేవంత్ రెడ్డి గారు కూడా భాగస్వామి అయినట్టే కదా. ఓవరాల్ గా అందరినీ గ్రిప్ లో పెట్టుకొని నడిపిస్తుండు. దాని వెనకాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంది అనేది రాహుల్ గాంధీ గారు చెప్పిన. ఇప్పుడు ఈ రోజు ఏమంటే, ఎప్పుడు మరి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు బడే బాయ్ చోటే బాయ్ అనుకుందామా ఒకసారి. కర్ణే అరవింద్ గారు, సరే వినోద్ కుమార్ గారు, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈరోజు అమెరికాలో కేసు రిజిస్టర్ అయింది, ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఇన్వెస్టిగేషన్ కు అక్కడ పారదర్శకంగా జరుగుతుందండి అక్కడ. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా ఇవాళ మొత్తానికి వీళ్ళు పెట్టుబడులు పెట్టి గెలిపించిన సెనేటర్స్ ఉన్నారు అక్కడ. తర్వాత ఇక్కడ చాలా మంది అక్కడ న్యాయ వ్యవస్థ కూడా చాలా మంది అడ్వకేట్లు కూడా చాలా మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు అక్కడ. సో కాబట్టి అక్కడ అంత తొందరగా ఆయన మీద ఏదో చర్యలు జరుగుతాయని కూడా నేను అనుకోను. అక్కడ కూడా న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ చాలా పారదర్శకంగా ఏం లేదు. ఉంటే ఇప్పటికీ చాలా వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ మీద చర్యలు జరిగేటి. కానీ ఇక్కడికి వెళ్ళిపోయి ఇచ్చిన వాళ్ళు లక్షల కోట్లు లూట్ చేసిన వాళ్ళంతా కూడా లండన్ లో హాయిగానే ఉంటారు, అమెరికాలో హాయిగానే ఉంటారు. వాళ్ళ మీద ఎక్కడ కూడా పెద్ద చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనబడతలేదు. కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ నిజంగానే అమెరికన్ న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైన న్యాయ వ్యవస్థ. అది కనుక ఖచ్చితంగా సీరియస్ గా చర్యలు తీసుకోవాలి అదాని మీద అనుకుంటే మాత్రం, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ పడుతుంది అన్నప్పుడు మాత్రం తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా గతంలో కూడా ఇండియన్ బర్గో రిపోర్ట్ ప్రకారంగా అదాని తన యొక్క మొత్తము తన షేర్స్ కన్నిటి కూడా తప్పుడు లెక్కలేసి తప్పుడు రిపోర్ట్ సమర్పించిందని చెప్పేసి ఇండియన్ బర్గో రిపోర్ట్ చెప్పింది. కాబట్టి ఈ విషయంలో కూడా అక్కడ అదాని చేసిన ఇట్లాంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాల వల్ల ఆ అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కదా. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ఆ దేశ పౌరులు చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. భారతదేశంలో ఇలా నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది అంటే ఇదే కారణం. ముఖ్యంగా ఈ గుజరాతీల దోపిడీ కారణం.
ఇక్కడ మొత్తం కంపెనీల పేరు మీద బూడ కంపెనీలను పెట్టించి వాటికి డబ్బులు అంతా ట్రాన్స్ఫర్స్ చేసుకొని ఉద్యోగాలు కల్పించకుండా కంపెనీలు నడపకుండా అన్ని ఫేక్ కంపెనీస్ అన్నిటి పేరు మీద ఇవాళ లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము, తర్వాత వే ఆఫ్లు, తర్వాత బ్యాంకులు వీళ్ళు చేసిన లూటులను కూడా ఇలా పే ఆఫ్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ, చాలా బ్యాంకింగ్ వ్యవస్థ ఇవాళ దుర్మార్గంగా నష్టపోయిందంటే కారణం ఈ దోపిడీదారులే. వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి వే ఆఫ్ చేసింది కేంద్ర ప్రభుత్వం, అంటే సహకరించింది, వీళ్ళ దోపిడీకి సహకరించింది కేంద్ర ప్రభుత్వము. మరి అట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నంత కాలం వీళ్ళ మీద చర్యలు ఎట్లుంటాయి? ఉండేనే కదా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. కాబట్టి ఆ విధానం అమెరికాలో జరగలేదు. వినోద్ కుమార్ గారు, మీరు అన్నట్టు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది, దాన్ని సరిచేస్తాను అని ట్రంప్ ఒక పక్క పిలుపునిస్తూ ఉన్నాడు, దాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ కేసు బయటపడింది, ఇప్పుడు ట్రంప్ కూడా కొద్ది రోజుల్లోనే ఇండియా విజిట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మోదీకి సన్నిహితుడైన ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ విజిట్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటదండి, తప్పకుండా ఉంటది. బట్ ట్రంప్ ఆ తమ్ముడే ప్యాకెట్ అనే విధానంలో ఉంటాడు ఆయన ఎప్పుడైనా సరే. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ అంశాల్లో మోడీకి పూర్తిగా సహకరించడం అయితే నేను అనుకోను. అమెరికా ఫర్ అమెరికన్స్ అన్నాడు ఆయన. కాబట్టి అమెరికాలో ఎవరు దోపిడీ చేసినా విదేశీయులు ఇంకా దోపిడీ చేస్తే ఆయన ఊరుకోడు. తన దేశాన్ని ఇంకా స్వదేశీయులు దోపిడీ చేస్తానన్నా ఏదో కొన్ని క్షమించి వదిలేస్తాడేమో కానీ విదేశీయుల దోపిడీ వల్ల అమెరికా నష్టపోతుందంటే ఖచ్చితంగా ట్రంప్ వాటి మీద చర్యలు తీసుకోవడానికి వెనుకాడే ప్రసక్తి లేదు. గతంలో కూడా చూసినాం మనము. కాబట్టి ఈ ఈ విజిట్ ఏదైతే ఉందో వాటి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ రకంగా ఇది నిజంగానే ఏమాత్రం మనోనికి చిత్తశుద్ధి ఉన్నా, మోడీకి చిత్తశుద్ధి ఉన్నా ఇమీడియట్లీ దాని మీద జేపీసీ ఏపీయాలి. ఏపీసీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం జరుగుతుంది భారత ఆర్థిక వ్యవస్థకు, ఇప్పటిదాకా వీళ్ళు అదానీ వాళ్ళ కానీ మిగతా ఎవరైతే గుజరాత్ పెట్టుబడిదారుల వాళ్ళ కానీ లేకపోతే ఎవరైతే మొత్తం బ్యాంకుల కుంభకోణాలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో జేపీసీ వేయాల్సిందే. ఈ దేశం యొక్క పౌరుల యొక్క పన్నులు, డబ్బులు, బ్యాంకులు లూటీలు చేస్తున్న వీళ్ళ మీద చర్యలు జరగాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ఈ దేశమే కుప్పగూలిపోయే పరిస్థితికి, ప్రమాదంలో నెట్టబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దేశాన్ని రక్షించడానికైనా సరే ఇవాళ పూనుకొని రాహుల్ గాంధీ గారు వారికి సపోర్ట్ చేయాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా జేపీసీ గురించి పట్టుబడి కొట్టాడాలి. ఎట్లయితే రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతూ ఇవాళ అనేక విషయాల పట్ల అదాని మొత్తం వీళ్ళిద్దరు దోస్తులు ఎట్లా చేస్తున్నారో జేపీసీ విషయంలో కూడా చాలా సీరియస్ ఫైట్ చేయాల్సింది ప్రధాన ప్రతిపక్షము. రాహుల్ గాంధీ వారి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ దిశగా చేయాలని ఆయనకు నైతిక అర్హత ఉండాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి మీద కూడా ఎట్లాంటి ఏమన్నా ఉంటే ఆరోపణలు ఉంటే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీదే ఉంటది. అడుగులు వేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. శివకుమార్ గారు, ఇక్కడ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్లో నుంచి ఇంకొక స్టేట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అడుగుతా. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఒక చిన్న స్కాములు ఆరోపణల మీద 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్ల ఆరోపణల మీద అరెస్ట్ చేసిన వాళ్ళని కొంతమంది ఉన్నారు. మీరు కూడా మొన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఒక 50 కోట్ల స్కాము అని మీరు ప్రచారం చేశారు. 2000 కోట్ల స్కాముని ఇంకా భారతదేశంలో బయట తిరుగుతూనే ఉన్నారు. మీరు చిన్న చిన్న స్కాములని అరెస్ట్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. దీన్ని ఎలా సమర్థిస్తారు? అంటే ఇప్పుడు మొత్తానికి ఈయన చేసే స్టైల్ వేరే రకంగా ఉంది, ఆయన చెప్పేది వేరే రకంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ గారు మొత్తానికి ఇప్పుడు మీరు అన్నట్టు కేటీఆర్ని ఒకవేళ 55 కోట్లు అది ఫార్మా ఈ కేసులో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి, ఈయన ఇల్లీగల్గా పోయింది, అది మామూలుగా ఇదైందని. సరే, ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, మొత్తానికి ఏదైతే అదానీ చేసింది దాంట్లో మటుకు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలని, ఎందుకు మొత్తం ఇండియా మొత్తంలో ఏదైతే ఆయన చేస్తుండో ఆ స్కామ్ల మీద మటుకు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలనేది పదే చెప్పడం. అయితే దానికి ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే యుఎస్ గురించి మనం మాట్లాడింది 2100 కోట్లది ఏదైతే ఉందో అది ఓపెన్గా చెప్పిన ఏపీ సీఎం గతంలో ఉన్న సీఎం సబ్జెక్ట్లో జరిగింది, అది దాని మీద ఇప్పుడు యూఎస్లో ఇది అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఒకవేళ దీంట్లో రేవంత్ రెడ్డిని ప్రతిసారి ఇప్పుడు వినోద్ గారు కానీ లేకపోతే విజయ్ గారు కానీ ఫైండ్ అవుట్ చేయండి, నేను కాదంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్న పొజిషన్లో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడారు. ఎందుకంటే ఎవరైతే
అధినాయకుడు మాట్లాడిన మాటకి ఇక్కడ విరుద్ధం ఉంది అనేది క్వశ్చన్ మార్క్. నేను అక్కడ నేను కాదు అంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఏదైతే ఈయన ఏదైతే చీకటి ఒప్పందం కానీ లేకపోతే ఏదైతే వాళ్ళ మధ్యన ఉన్న అగ్రిమెంట్స్ కానీ ఏమైనా లోపాయి ఒప్పందకారాలు అట్లా ఏమైనా ఉంటే మనకు ఖచ్చితంగా ఈవెన్ నేను అనుకుంటా బహుశా ఇప్పుడు మనం మాట్లాడిన ఈ లైవ్ డిబేట్ ఆలోచిస్తే రేపు రాహుల్ గాంధీ గారు కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని పిలిచి కూడా దీని మీద అడిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఆయన కొంచెం ఆలోచన విధానము అసలు ఒప్పందం జరిగినప్పుడే అడుగుండాలి కదా, అడుగుంటే అంటే ఇప్పుడు కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి కదా చేతన్ గారు. ఏమంటే ఆ రకంగా చేయడు, సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఆలోచిస్తున్నా అనే రకంగా మాట్లాడింది కాబట్టి అక్కడ ఏదైనా ఫేర్ డీల్ జరుగుతుంది అనే రకంగా ఆలోచించుండొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటకి ఇప్పుడు తెలంగాణలో ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన దాని మీద పిలిచి ప్రశ్నిస్తాడు అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు అనేది ఒక చిన్న పార్ట్ భారతదేశ వ్యాప్తంగా. రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏంటంటే ఆ వ్యక్తికి, సదరు వ్యక్తికి భారతదేశంలో ఇక తిరిగే అవకాశం కూడా లేదు, వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అంటున్నారు. అంటున్నారు జేపీసీ ఏమంటున్నారు, ఇక్కడనే డౌట్ ఉంది. ప్లస్ వీళ్ళు అంటారు ఒక దొంగ అని చెప్పినటువంటి వ్యక్తి చేత సర్ది మోసినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు మీరు జేపీఎస్సీ వేస్తున్నారు అంటే, నువ్వు డిమాండ్ చేస్తున్నావు అంటే, మామూలుగా జేపీసీ వేస్తే అందరు పార్లమెంట్ సభ్యులు ఉంటారు. మరి అట్లా వేసి ఆ రాజకీయ వ్యవస్థ మేనేజ్ చేస్తున్న అందులో వాటా అడగటానికే జేపీసీ అడుగుతుంటారు. రాహుల్ గాంధీ నువ్వేంది జేపీసీ అడుగుతున్నావు అంటే, నువ్వు ముందు సర్ది మోసిన ఆయన తీసేస్తే నువ్వు జేపీసీ అడిగినావంటే ఓ విశ్వసనీయత ఉంటుంది. నీకు వాటా కోసమే అదాని దగ్గర నుంచి రావాల్సినటువంటి వాటా కోసమే జేపీసీని అడుగుతున్నట్టు అనుమానాలు వస్తాయి. అంతే వస్తుంది మరి. ఎందుకంటే జేపీసీలో పార్లమెంట్ సభ్యులు ఉంటారు, మరి ఒక దొంగకు సర్ది మోయించినవు అంటే దొంగని మీరే చెప్పారు. ఇక దొంగతోడు కుదుర్చుకుని అన్ని దొంగ ఒప్పందాలే అవుతాయి. ఇక దొంగ అన్నప్పుడు దొంగ, ఇక వేరు అధినాయకుడు దొంగ అన్నప్పుడు. ఒక దొంగకు నువ్వు సర్ది మోయించినవంటే ఇంకెక్కువ సర్దులు మోసన్నా మీరు వాటా తీసుకోవాలి, జేపీసీ ద్వారా వేసి వాటాలన్నా తీసుకోవాలి, లేదా ఉత్తుత స్టేట్మెంట్ అన్న అయి ఉండాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే అది నేర్చుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఉంటే ఇంత సీరియస్ కాకపోయేది. ఇప్పుడు రాహుల్ గాంధీ అంతే కదా, ఎవరైనా అడుగుతాడండి, ఎవరైనా అడుగుతారు. అయినా మొత్తానికి ఏదైతే క్యాప్చర్ చేసిండు అనేది రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా క్యాప్చర్ చేసిండు, మాకు రాలే వాటా, మొత్తం క్యాప్చర్ చేసిండు, మాకు వాటా రాలేదు, జేపీసీ ద్వారా తీసుకుంటాం. మాట్లాడాలంటే వేరే రకంగా మాట్లాడొచ్చు. ఓహో, అయితే వేరే రకంగా మాట్లాడితే వేరే రకంగా మాట్లాడితే ఎక్కువ వాటా గురించి మాట్లాడితే జేపీసీ వేయాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా మీరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు అన్నదానికి మీరు రాహుల్ గాంధీ వాటా గురించి మాట్లాడేది అయితే ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. దొంగకు సర్ది నేను ఏమంటున్నా, ఈ మొత్తానికి తెలంగాణ జరిగిన ఒప్పందం ఏదైతుందో దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు మన గాలి వినోద్ గారు ఏమన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ చీకటి ఒప్పందం ఉన్నా, వాళ్ళ దగ్గర ఏమైనా అగ్రిమెంట్స్, ఇన్నర్ అగ్రిమెంట్స్ ఏమైనా జరిగినా దాని మీద మటుకు అది బయట ఇయ్యాలి కాకపోయినా రేపు పడుతుంది, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. అప్పుడు అది ఎవరన్నా ఉండని ఆడ. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు ఈ డిబేట్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. రాణి గారిని ఒక